ఛాలెంజ్ కి స్వాగతం అమ్మాయిలు. ఈరోజు మీరు బొమ్మల కోసం ఇళ్ళు తయారు చేయాలి. సిద్ధంగా ఉన్నారా? సరే, ఇక మొదలు పెడదాం. నేను ఎక్కడ నుండి ప్రారంభించాలి? నాకు తెలుసు. ఆ రంగులను చూడండి. నేను పైకప్పును అలంకరిస్తాను. ఇది చాలా ప్రకాశవంతంగా మరియు కూల్గా ఉంది. నేను మీకు ఒక ముద్దు ఇస్తాను. వావ్! హే, నువ్వు ఏం చేస్తున్నావు? నేను సిద్ధంగా ఉన్నాను. నేను కూడా పైకప్పుతోనే ప్రారంభిస్తాను, కానీ నేను మెటల్ గొలుసులను ఉపయోగిస్తాను. ఓ అవును, ఇది పర్ఫెక్ట్. మరియు ముద్దుకు బదులుగా నేను ఒక పుర్రెను వేలాడదీస్తాను. నీకు భయంగా ఉందా? చాలా బాగుంది. నిజంగానా? సరే, నా అందమైన కిటికీ ఫ్రేమ్లను చూడండి. ఏంటి? నాకు నల్లటివి కావాలి. అవును, ఏదో ఒకటిలే. నేను ఏమి జోడించాలి? కరెక్ట్! నేను నా ప్రకాశవంతమైన ఐ షాడో ప్యాలెట్ ని తీసుకుంటాను. నా గులాబీ రంగు ఇంటి గోడలు చాలా అందంగా ఉంటాయి. ఇది కేవలం అద్భుతం. ఓ ఓ ఛు! ఎంత మాయాజాలం! వావ్! ఇప్పుడు నేను ఒక చిన్న మెత్తటి కార్పెట్ వేస్తాను. ఒక ఊదా రంగు ఆర్మ్ చైర్ మరియు గులాబీ రంగు హాట్ టేబుల్. కొంత డిజైన్ జోడిస్తున్నాను. వావ్! మరియు నేను అలంకరణగా గబ్బిలాలను ఉంచుతాను. చూడండి, ఊదా రంగు గోడలపై ఇది అద్భుతంగా కనిపిస్తుంది. మరియు అది చూడండి, నా బ్రాస్లెట్లు ఇక్కడ పర్ఫెక్ట్ గా ఉంటాయి. అయిపోయింది. సాలెగూళ్లతో కూడిన సోఫా, పుర్రే ఉన్న టేబుల్ మరియు ఒక బెడ్ సైడ్ టేబుల్. పైన కొంత డెకర్ మరియు మెత్తటి కార్పెట్ జోడిస్తున్నాను. నలుపు రంగు. ఖచ్చితంగా. యాంప్ చూడండి. ఓ, చూయింగమ్మా. నేను గోడపై వెన్స్డే ఫోటోను అతికిస్తాను. అన్నట్టు, ఆమెకు ఈ గది నచ్చుతుందా? ఖచ్చితంగా. ఇది అద్భుతంగా ఉంది. ఛీ! నేను నా ఇంటికి తిరిగి వెళ్తాను. ఈ వెండింగ్ మెషిన్ ని చూడండి. లోపల రుచికరమైన మిఠాయిలు ఉన్నాయి మరియు ఒక అందమైన ఎలుగుబంటి. వాటిలో కొన్ని. నాకు వేరే ఆలోచన వచ్చినట్లుంది. సరే, చూద్దాం. ఈ అందమైన ఇంద్రధనస్సును చూడండి. ఇది ఈ గోడపై చాలా బాగుంటుంది. ఈనెడ్, నీకు ఏవైనా స్వీట్లు కావాలా? ఇదిగో తీసుకో. దీన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను. ఇది నీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. యమ్మీగా ఉందా? సరే సరే అమ్మాయిలు, మొదటి అంతస్తు సిద్ధంగా ఉంది. ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా ఉంది. వావ్! మనం తదుపరి దానికి వెళ్దాం. నేను వంటగది కోసం కూడా నల్లటి ఫర్నిచర్ను ఉపయోగిస్తాను. ఓ అవును, ఆ క్యాబినెట్లను చూడండి. పుర్రెలతో. ఖచ్చితంగా. మరియు దాని పక్కన ఒక నిజమైన శవపేటిక. తమాషా చేశానులే. అక్కడ అల్మారాలు ఉన్నాయి. ఒక టేబుల్, కుర్చీలు మరియు కొన్ని స్పూన్లు, ఫోర్కులు. ఖచ్చితంగా. వావ్! ఎంత మంచి వైబ్. గోడపై ఒక పురాతన గడియారం. ఇంకొన్ని వస్తువులు పెడితే సిద్ధంగా ఉంటుంది. ఓ, ఒక గబ్బిలం. మన కోసం ఒక గబ్బిలం. ఇటురా.
వెన్స్డే, నీకు ఒక స్నేహితుడు దొరికాడు. ఆహా, అవి ఎంత అందంగా ఉన్నాయో. మరియు నేను కొంచెం కోక్ తాగుతాను. చాలా బాగుంది. ఓ, ఎంతటి పీడకల! ఈ వంటగది ఇకపై సరిపోదు. మరి దీని సంగతి ఏంటి? అవును, ఇది చాలా బాగుంది. నేను నిజానికి గులాబీ రంగు క్యాబినెట్లపై ఏదైనా గీస్తాను. చూద్దాం. అయ్యో, అది చాలా అందంగా ఉంది. ఇంకొన్ని ఎలిమెంట్స్ జోడిస్తున్నాను. వావ్, నేను ఒక మేధావి కళాకారుడిని. ఇది బాగుంది కదా? దీన్ని లోపల పెడుతున్నాను. ఓ, నాకు ఇది ఇప్పటికే చాలా నచ్చింది. ఒక టేబుల్ మరియు కుర్చీని కింద పెడుతున్నాను. వావ్, మనం పిల్లిని మర్చిపోకూడదు. నువ్వు చాలా మంచిదానివి. ఓ, నేను పూర్తిగా మర్చిపోయాను. మనకు ఒక గులాబీ రంగు స్పీకర్ కావాలి. మరియు ఇది దానికి నచ్చినట్లుంది. ఓ, ఈ సంగీతం! అమ్మాయిలు, మీ వంటగది పర్ఫెక్ట్ గా ఉంది. ఓ, ఇది చాలా పెద్ద శబ్దంగా ఉంది. మరియు ఇది మీకు ఎలా అనిపించింది అమ్మాయిలు? సరే, మనం ముందుకు సాగుతున్నాం. ఓ లేదు, ఒక సాలీడు. ఆగు, అది నిజమైనది కాదు. చీనా, ఇది అస్సలు బాగోలేదు. సరే సరే సరే, చూద్దాం. సాలెగూడు. ఇప్పుడు అద్భుతమైన కర్టెన్లు. మరియు నేను వెంటనే ఒక కార్పెట్ వేస్తాను. చెడ్డగా లేదు. మరి నీ సంగతి ఏంటి? మరియు నా కర్టెన్లు రంగురంగుల పూసలతో ఉంటాయి. ఇది చాలా అందంగా ఉంది. చూడండి, ఇదిగో ఒక కిటికీ, మరొకటి, మరియు ఒక ప్రకాశవంతమైన కార్పెట్ కూడా. అంతస్తు మొత్తం దీనితో కప్పబడి ఉంటుంది. అద్భుతం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కొంచెం ఆగు. ఇదిగో తీసుకో. అది చాలా నవ్వు తెప్పిస్తోంది. ఓ, నా కనుబొమ్మ! ఏంటి? దీన్ని అత్యవసరంగా తిరిగి పెట్టాలి. సరే, ఇప్పుడు చాలా బాగుంది. నేను ఇప్పుడు నీకు చూపిస్తాను. సరే, వాల్ పేపర్ గురించి చెప్పాలంటే 3వ గదిలో గోడపై యూనికార్న్లు మరియు ఇంద్రధనస్సులు ఉంటాయి. ఇది చాలా ప్రకాశవంతంగా మరియు అందంగా కనిపిస్తోంది. అది మీ కోట్లు తగిలించుకునే స్థలం. మీ అందమైన మంచం. ఈ హార్ట్ షేప్ పిల్లోని చూడండి. ఒక డ్రెస్సింగ్ టేబుల్. ఖచ్చితంగా. వావ్, ఎన్ని అద్భుతమైన వస్తువులు ఉన్నాయో. ఇది నీకు చాలా నచ్చుతుంది. హై ఫైవ్, ఫ్రెండ్. సరే 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 టీనా, నా ఇల్లు సిద్ధంగా ఉంది. హాహా, నేనే వేగంగా చేశాను. అబ్బా, నేనేమి చెయ్యాలి? ఓ, చంద్రుడితో కూడిన నల్లటి మంచం. ఇది అద్భుతంగా ఉంది. కొన్ని వివరాలను జోడిస్తున్నాను. ఓ, ఆ షాండ్లియర్లు. ఒక వయోలిన్ ఖచ్చితంగా మీ మంచం పక్కనే. నీకేమనిపిస్తుంది వెన్స్డే? అవును, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా వాయించవచ్చు. చూడు బ్రిట్నీ, అది అలా ఉండాలి. చూద్దాం. వెన్స్డే కోసం ఇల్లు సిద్ధంగా ఉంది.
మరియు ఈనెట్ కోసం కూడా. అంతా చాలా బావుంది. అమ్మాయిలు తమ బొమ్మలతో చాలా సరదాగా గడుపుతున్నారు. బ్రిట్నీ, ఏదైనా సమస్య? టీనా, మీరు సరదాగా గడపడం లేదు. ఓ, అమ్మాయిలు ఏదో ఆలోచించారు. చాలా బావుంది. మీరు కలిసి ఆడుకోవచ్చు. మీ ఇళ్ళు మరియు బొమ్మలు చాలా భిన్నంగా ఉన్నప్పటికీ. మరియు స్వీట్లను పంచుకోవచ్చు. చాలా సరదాగా గడపండి. మరియు మనం తదుపరి ఛాలెంజ్ లో కలుద్దాం. అది చాలా త్వరలోనే ఉంటుంది. బాయ్.